మార్పు కావాలని చెప్పి మనం రేవంత్ రెడ్డి ఓటేసినాం కదా. ఆ, ఆ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కదా. ఆ. రేవంత్ రెడ్డి వచ్చినాక మార్పు ఎట్లుంది? రేవంత్ రెడ్డి వచ్చినాక ఇక ఒక అందరు తిట్టినోలే కానీ తిట్టని మంచే లేడు ఆయనకు. ఎందుకే? ఆయన ఏం చేసిండు? రైతు బంధు లేదు, ఇక పింఛన్ పైసలు లేదు, ఇక మన అన్ని అన్ని ఆయన చేసేది అని దెంగలవారి పనులే. 4,000 వచ్చినాయి. ఆ 2,000 కూడా సక్రంగా వస్తలేవు. ఎందుకే? ఏమో అసలే ఇస్తలేడు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు మీకు తిరుగు లేకుండా వచ్చింది, రైతు బంధు వచ్చింది, పింఛన్ పైసలు వచ్చినాయి, ప్రతి ఒక్కటి తిరుగు లేకుండా నడిచింది. అసలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం మంచిగా చేసిండే? కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంచిగా చేసిండు. ఏం చేసిండు? రైతు బంధు ఇచ్చిండు, ఇప్పుడు లక్ష్మీ పథకం ఇచ్చిండు, ప్రతి ఒక్కటి తిరుగు లేకుండా ఇచ్చిండు. కేసీఆర్ ఓడగొట్టిరంటే ఇక ఈయన పొడిగించిండు. నేను అన్ని ఇక రుణమాఫీలని మాఫీ చేస్తా, అన్ని ఇది చేస్తా, అది చేస్తా, మీకు 2,000 పెంచి 4,000 ఇస్తా ఇక అని చెప్పి బొంకి అన్ని పిరి బస్సులు పెట్టి మంచోళ్ళు మొత్తం ఆగం చేసిండు. మరి మార్పు రావాలని ఓటేసిన మార్పు వచ్చింది. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం మార్పు వచ్చింది అయ్యా? దండుగా ఆయన జోలు చెప్పాడు, తిట్టని మంచే లేడు ఆయనకు. ఎందుకే? ప్రజాపాలన మంచి పరిపాలన ఆయన మంచిగా ఇస్తే ఆయన ఎందుకు మళ్ళీ ఇవన్నీ ఎందుకు తెగల ఈ జోలు ఎందుకు వచ్చు? ఆడోళ్ళు ఉంచుకోవే, మొగోళ్ళు ఫ్రీ బస్సు పెడితేనా అది చెప్పుకుంటే ఒకరిని చెప్పుకుంటే ఒకరిని లాభమే లేదు. అది వాడు ఫ్రీ బస్సు ఎందుకు ఉంటే అన్ని ఒక్కటి ఇవ్వకున్నా సరే కానీ ఫ్రీ బస్సులు పెట్టే వాడు అన్ని తెగలేదు ఎవరిని పెట్టాడు. ఆయననా ఆయన ఏకున్నారు. ఆయనకు అయితే అందరూ ఎవరేస్తారు ఆయనకు? ఎవరు కుక్కలు కూడా రాయనియదు ఆయనకి, రేవంత్ రెడ్డికి. మళ్ళీ రేవంత్ రెడ్డి కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే చాలా మంచిగా ఉంటుంది. కేసీఆర్ వస్తాడు. ఈయనకి ఏమో ఓటు, ఈయన ఏమి ఇచ్చినా ఇక దెంగి తింటావు, కేసీఆర్కే ఇస్తావు అంతే. మొన్న ఈయన చెప్తున్నందుకు రేవంత్ రెడ్డికి వేసినావు. రేవంత్ రెడ్డికి ఓటేసి మాట్లాడతారా? రేవంత్ రెడ్డికి వేస్తే మరి ఆయన ఇక అందరికి పొడిగించి రుణమాఫీలు చేస్తా అని ఎంతమందికి చేసిండు ఆయన? రుణమాఫీలు ఎంతమందికి చేసిండు ఆయన? ఎవరన్నా చేస్తే ఇవన్నీ ఎందుకు వచ్చు? కేసీఆర్కే ఇస్తాం, కేసీఆర్కే ఇస్తాం. కేసీఆర్ గ్యారంటీ అవుతాడు, తిరుగులేదు, తిరుగులేదు. సరే.